వెల్కమ్ టు శ్రీ మ్యాట్రిక్స్. ఈరోజు మనం వీడియోలో ఆధార్ కార్డును ఫోటోషాప్లో కాకుండా జస్ట్ క్రోమ్లో ఆన్లైన్లో ఎలా చిన్న ఆధార్ కార్డు లాగా క్రాప్ చేయాలో చూడబోతున్నాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మనం రెగ్యులర్గా చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే రావాలంటే కింద ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేయడం కూడా మర్చిపోకండి. ఓకే, అలాగే ఈ వీడియో ఇంకొంచెం మందికి రీచ్ కావాలనుకున్నప్పుడు లైక్ చేయడం కూడా మర్చిపోకండి. రైట్, ఇక లెట్స్ గో టు వీడియో. ముందుగా మనము క్రోమ్ ఓపెన్ చేసుకుందాం. సో క్రోమ్ ఓపెన్ చేసుకున్న ఇక గూగుల్లో ఆధార్ కార్డ్ ఆన్లైన్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టగానే మనకు ఓపెన్ అవుతుంది. సో ఇందులో ఫస్ట్ ఈ కార్డ్ కట్టర్ ఉంది. ఈ కార్డ్ కట్టర్ ఆప్షన్ అంటే ఈ సైడ్ ద్వారా కూడా మనం చేసుకోవచ్చు. బట్ ఇది ప్రజెంట్ వచ్చి అండర్ మెయింటెనెన్స్లో ఉంది. సో అందుకే నేను కింద ఉన్న క్రాప్ ఉంది కదా, క్రాప్ ఇదేంటి ఈ ఫామ్ విఎల్ఈ క్లబ్ .in ఉందిగా, ఈ ఆప్షన్ అంటే ఈ సైడ్ ద్వారా వెళ్ళిపోతున్నాను. ఇది క్లిక్ చేయగానే మనకి సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ మనం చూడొచ్చు క్రాప్ అండ్ ప్రింట్ ఆధార్ కార్డ్ అని. రైట్, అంటే ఆధార్ కార్డును క్రాప్ చేయడం, ప్రింట్ చేయడం కూడా. అలాగే పాన్ కార్డ్ని క్రాప్ చేయడం, ప్రింట్ చేయడం. అలాగే ఎపిక్ మీన్స్ ఓటర్ ఐడి. ఓకే, మనకు పీడిఎఫ్ రూపంలో వస్తుంది. ఆ పీడిఎఫ్ రూపంలో వచ్చిందని ఏ విధంగా అంతమందం క్రాప్ చేసి చేయాలని. అలాగే జాన్ ఆధార్. ఓకే, సో ఈ ఆధార్ కార్డ్ ఫార్మాట్ను కూడా ఎలా చేయాలి ఏంటి అనేది ఈ ఆప్షన్స్ని యూజ్ చేసుకొని మనం చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఆధార్ కార్డు కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ డౌన్లోడ్ చేసిన ఆధార్ కాబట్టి ఇది అక్కడ నుంచి వెళ్తున్నాను. క్లిక్ టు క్రాప్ ప్రింట్ అని కొట్టండి. సో క్లిక్ చేయని ఇక్కడికి వస్తుంది. కింద అప్లోడ్ అడుగుతుంది, క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఆధార్ ఎక్కడైతుందో ఆధార్ని ఇచ్చేసి ఓపెన్ అని కొట్టండి. ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. ఆధార్ యొక్క పాస్వర్డ్, ఆధార్కు అంటే డౌన్లోడ్ చేసిన ఆధార్కు పాస్వర్డ్ ఏముంటుంది అంటే, సో మన ఫస్ట్ నేమ్ ఏదైతుందో ఫస్ట్ నేమ్లో ఉన్న 4 లెటర్స్ క్యాపిటల్లో ఇవ్వాలి. ఓకే, అలాగే నెక్స్ట్ ఇయర్ ఆఫ్ బర్త్. ఓకే, పుట్టిన సంవత్సరం ఏదైతుందో ఆ పుట్టిన సంవత్సరంను మళ్ళీ ఇవ్వాలి. సో ఈ 4 లెటర్స్ ఆ 4 లెటర్స్ కలిపితే ఆధార్ యొక్క పాస్వర్డ్ అవుతుంది. ఇచ్చేసి కింద క్రాప్ అండ్ ఆధార్ పీడిఎఫ్ అని క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా అది మనకు క్రాప్ అయి లోడ్ అవుతుంది. సో కొంచెం టైం పడుతుంది. చూడండి, ఆటోమేటిక్గా అయిపోయింది. ఇక్కడ కింద డౌన్లోడ్ స్క్రోల్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనం చూడండి. ఓకే, సో ఆటోమేటిక్గా మనకు ఎగ్జాక్ట్గా క్రాప్ అయ్యి వచ్చేసింది కదా. సో ఈ విధంగా క్రాప్ అయిపోయింది. దీని ఇప్పుడు మనం ప్రింట్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ ప్రింట్ కార్డ్ అనగానే ఆటోమేటిక్గా ప్రింట్లోకి వచ్చేస్తుంది. చూడండి, ప్రింట్ వచ్చేసింది. లేదు సేవ్ చేసుకుంటా అంటే సేవ్ అయ్యి పీడిఎఫ్ ద్వారా చేసుకోవచ్చు. సో ఇలా లేదనుకో డైరెక్ట్గా మనం ప్రింట్ కూడా ఇచ్చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ A4 పేపర్లో ఉంది చూడండి పైకి. సో అలా పైకి ఇచ్చేసుకొని రైట్, కలర్ అయితే కలర్, బ్లాక్ అండ్ వైట్ కావాలనుకున్నాం బ్లాక్ అండ్ వైట్. చూడండి, బ్లాక్ అండ్ వైట్. సో ఇలా మనకు ఏ ఫార్మాట్లో కావాలంటే ఆ ఫార్మాట్లో ఇచ్చి డైరెక్ట్గా మనం ప్రింట్ అనగానే ప్రింట్ వచ్చేస్తుంది. ఓకే, ఈ విధంగా మన ఆధార్ కార్డును జస్ట్ ఆన్లైన్లోనే క్రాప్ చేసి సేవ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఉంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా క్రాప్ చేసిందని ప్రింట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇది మనం కార్డును క్రాప్ చేసే ప్రాసెస్ ఆన్లైన్లో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి.